పేరిట దగ్గరయ్యాడు. జీవితాంతం అండగా ఉంటానని నమ్మించాడు. అన్నం తినకపోతే కోప్పడ్డాడు. అలిగితే బుజ్జగించాడు. అవసరం ఉన్నవన్నీ అడగకముందే కొనిచ్చాడు. ఇంకేముంది, అతనే సర్వస్వమని నమ్మి దగ్గరైంది. కానీ తాను చూపిన ప్రేమ, ఆప్యాయత అంతా దేనికోసమో తెలుసుకునేందుకు ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో అతన్ని దూరం పెట్టింది. అంతే, ఆ మగాడిలో మృగం మేల్కొంది. 10 రోజుల అతని పరిచయమే ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి బతుకు తెరువు కోసం మణి కుటుంబం వచ్చి స్థిరపడింది. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. స్థానిక పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో రోజూ కూలీగా పనిచేస్తోన్న ఆమెపై ఓ మృగాడు కన్నేశాడు. యూపీకి చెందిన తిమల్ నిసాద్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పనిచేసే చోట రోజూ మాట్లాడుతూ ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. ఆ తర్వాత గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవాడు. భర్త లేని ఆమెకు అండగా ఉంటానని నమ్మించాడు. అవసరానికి అన్నీ తీసుకొస్తూ ఎంతో ప్రేమ ఒలకబోశాడు. కేవలం 10 రోజుల్లోనే ఆమెకు అత్యంత దగ్గరైన తిమల్ పథకం ప్రకారం ఆమె ఇంటికి రావడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. జీవితాంతం తోడుంటానని, పెళ్లి కూడా చేసుకుంటానంటే ఆ ఒంటరి మహిళ నమ్మింది. అయితే కొద్ది రోజుల్లోనే తిమల్ నిసాద్ వ్యవహారం మణి గ్రహించింది. కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడానికి అతను దగ్గరయ్యాడని తెలుసుకుంది. ఇకపై తనను కలవొద్దని అతనికి ఖరాఖండీగా చెప్పేసింది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో రగిలిపోయిన తిమల్ నిసాద్ ఈ నెల 9న ఆమె ఇంటికి వెళ్లి మెడకు చీరను బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఆమె చనిపోయిన నాటి నుంచి మణికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నిసాద్ కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అలాగే మణి ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువసార్లు నిసాద్కే కాల్స్ వెళ్లడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పని పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వెంటనే వీడు కూడా బయటకు వచ్చి, కెమాల్ అనే అతను బయటకు వచ్చి ఆమెని ఎప్పటిలాగానే మనం ఈ రోజు కూడా కలుసుకుందామని అడగటం జరిగింది. అడిగితే ఆమె నిరాకరించిందంట. నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇతను కాసేపు ఉన్నాక మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి, నేను ఇందాక అడిగాను కదా, మళ్ళీ అడుగుతున్నాను, మన ఇద్దరం ఈ రోజు కూడా కలుసుకుందాం అని చెప్తే ఆమె ఎందుకో అసలు నిరాకరించి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అతని కోపం వచ్చి 2 దెబ్బలు వేయడం జరిగింది. ఆమెని దెబ్బలేస్తే ఆమె అరిచి, నన్ను ఇలా హింసిస్తున్నామని పోలీసులకు కంప్లైంట్ చేసి నీ మీద పోలీస్ కేసు పెడతాను అని చెప్పింది. ఇతను భయపడి, అలా కాదులే, నిన్ను మా సొంత ఊరు తీసుకెళ్ళిపోతాను ఉత్తరప్రదేశ్, అక్కడ మన ఇద్దరం హాయిగా ఉందాము, ఎవరు గొడవ ఉండదని చెప్పడం జరిగింది. దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అతనితో సహకరించలేదు. ఇంకేతనికి పిచ్చి కోపం వచ్చి గట్టిగా కొట్టడం జరిగింది. తర్వాత ఈమె పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటంతో ఇది వరకు ఇతను రావటం, ఈ థర్మల్ సిలిండర్లో పనిచేయటం, ఇతని గురించి ఆమెకు తెలుసు కాబట్టి ఈమె ఎక్కడ ఇతన్ని పట్టేస్తుందో పోలీసులకి అని చెప్పేసి అతనికి ఆలోచన కలిగి ఇంకా చంపేయాలనే ఉద్దేశంతో ఆమె కట్టుకున్న చీరనే ఆమె పేకేసి నొక్కేసి చంపేశాడు. అపరిచితులను నమ్మి మోసపోవద్దని, ముఖ్యంగా పని ప్రదేశంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.